రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సార్ మనం రావణ్‌ని చూసాం. ప్రశ్న రావణ్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. రిమాండ్ కూడా వెళ్ళిపోయాడు. అయితే రావణ్ గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత దురుసుగా వెళ్ళడానికి, ఈ స్థాయిలో కామెంట్స్ చేయడం వెనకాల వైసీపీ ఉందన్న ఒక అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి సార్. అంటే రావణ్‌ని పెంచి పోషించింది వైసీపీనా? మీ ఒపీనియన్ ఏంటి? నిజమే కదా, తెలుస్తుంది కదా. చూసేవాడు ప్రతి ఒక్కడికి రావణ వెనకాల, తర్వాత సుగాలి ప్రీతి వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనడం 100% కరెక్టే. వాళ్ళే చెప్తున్నారు కదా, రావణ భార్య లేకపోతే ఆమె అసిస్టెంట్ ఎవరో ఉన్నారు మొన్న మాట్లాడుతుంది, భార్య కూడా చెప్పింది కదా, అన్నా జగన్ అన్న మా వెనకాల నా భర్తకి అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు అని చెప్పింది కదా. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇప్పుడు ఇలా అరాచక శక్తుల వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది ఆయనకి ఎప్పుడో నేర్చుకున్న వెన్నతో పెట్టిన విద్య లాంటిది. గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ బ్యాచ్ని, ఇలాంటి అరాచక శక్తుల్ని, అంటే అరాచక శక్తులు ఎందుకంటానంటే రావణ్ అనేటటువంటి వాడు, రావణ గాడు వాడి పేరు జోసఫ్, ప్రశ్న జోసఫ్ అనాల. రావణ అని హిందూ పేరు పెట్టుకుని హిందువులు తిట్టించే ఆ విధంగా ప్లాన్ చేసేవాడు వాడు ప్రశ్న జోసఫ్. వాడు మన దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బకొడుతూ, హిందూ దేవతలను విమర్శిస్తూ ఇష్టాన్రీతిగా చెలరేగిపోయి మతాల మధ్య స్విచ్ పెట్టాలని, కులాల మధ్య స్విచ్ పెట్టాలని రీతిగా చెలరేగిపోయాడు. నోరుంది కదా అని వాగితే మరి చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వం? ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోకూడదు కూడా. ఎందుకంటే మన దేశం ఇంత అభివృద్ధిలోకి ముందుకెళ్ళడానికి గల కారణం సర్వమత సామరస్యమే. వాస్తవంగా సర్వమతాలు గౌరవంగా బతకాలని ఆలోచించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. భారతదేశం అస్థిరపరచాలని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులు సమాజంలో తిరుగుతున్నాయి. ఇలాంటి విధవలందరినీ కూడా కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, అలాగే పోలీసులపై కూడా ఉంది. కాబట్టి ఇలాంటి నీచులు, దుర్మార్గులు, ఎదవల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే దేశమే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి రావణ వెనకాల, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనల వెనకాల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, ఆర్థికంగా కూడా నిలబడిందని చెప్పి అర్థమవుతుంది. ఇప్పటి వరకు అరెస్ట్‌ను ఖండించడం కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మామూలుగా వైసీపీ వాళ్ళు ఇలా జరిగినప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు. అటువంటిది ఏమీ రావణ్ విషయంలో జరగట్లేదు. ఎందుకు జరగట్లేదండి? వెనకాల వాళ్ళ లాయర్లను పంపిస్తున్నారు. ఆ యూట్యూబ్ ఆయన ఏమంటారు, సోషల్ మీడియా మొత్తం తిరుగుతూనే ఉంది. వాళ్ళ లాయర్లు అందరూ తిరుగుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి అన్యాయం అన్యాయం అని చెప్పి మా పోస్టులు పెడుతూనే ఉన్నాడు. అన్యాయం కాదురా బాబు, నువ్వు చేస్తున్న దుర్మార్గం ఇది అని చెప్పి అందరూ అనుకుంటూనే ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన నీచ ఆలోచనల గురించి మన ఎవరికి తెలియదు. ఆయన ఆలోచనలన్నీ అలానే ఉంటాయి కాబట్టి ఆయన గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే దుర్మార్గులు ఉన్నారో ఆయనకి కొమ్ము గాయడం అలవాటు. దుర్మార్గమైన పరిపాలన అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముందుకెళ్ళిపోవాలి. తర్వాత జగనన్న పరిపాలన బాగుందని చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్నాడు. సరే, చేయి, నీ ఇష్టం. కానీ ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎందుకు? బాధ్యత గల పౌరుడిగా అసెంబ్లీకి వచ్చి 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీల పైన ఏం అవకతవకలు జరుగుతున్నాయి, అవి అమలవుతున్నాయా లేదా? ప్రభుత్వ పథకాలు ఎన్నో చేస్తున్నారు, అవన్నీ అమలవుతున్నాయా లేదా? అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైనా అవినీతి జరుగుతుందా లేదా అని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాల్సింది పోయి, ఇలాగా నీచమైన నికృష్టమైన సంస్కారంతో ఇలాంటి వెధవ పనులు చేసి ఎదవల పట్ల అండగా ఉంటే రేపు పొద్దున్న సమాజం ఏమైపోవాలి? బాధ్యత ఉండక్కర్లా? మనిషి కాదా నువ్వు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఏదేమైనా మనిషిగా పుట్టినందుకు మనిషి బాగుండాలని కోరుకోవాలి తప్ప ప్రాంతం బాగోవాలని కోరుకోవాలి, కులం బాగుండాలని కోరుకోవాలి, మతం బాగుండాలని కోరుకోవాలి, దేశం బాగుండాలని కోరుకోవాలి. కానీ ఇలాంటి నీచ ఆలోచన చేసి నీచ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు, గమనిస్తారు. ఫ్యూచర్లో ఆయన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడతారు. సుగాదీప్ రెడ్డి వాళ్ళ మదర్, మనం ఆమె పెయిన్ అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. సో ఆమెను ప్రొవోక్ చేస్తుంది ఎవరు అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రొవోక్ చేస్తుందని చాలా మంది కామెంట్స్ వినిపిస్తుంది. సో ఎందుకు ఈ స్థాయి వరకు వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు అండగా ఉంది. మరి 5 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయాడు? పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తే ఏమో ఆర్థికంగా న్యాయం చేశాడు తప్ప ఆ అమ్మాయికి అయితే న్యాయం చేయలేదు. న్యాయం చేస్తా జరుగుతుందని కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, న్యాయం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు సాక్ష్యాలన్నీ బలంగా ఉండే సాక్ష్యాలు ఏమీ లేవంటే అప్పటికే ఆధారాలు లేకుండా చేసుకున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఆధారాలన్నీ లేనప్పుడు ఆ కేసు అలాగా నీరుగారిపోయేలా చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్పారు, అమ్మా తల్లి, నీకు అన్యాయం జరిగింది, నీ
ఆధారాలన్నీ కనిపించట్లేదు. మీరు ఇచ్చింది ఆధారం కరెక్టే. ఆ దుర్మార్గులు ఇంత దుర్మార్గమైన చేశారు. ఏం చేశారో న్యాయం జరగడానికి ఇంకొంచెం సమయం పడుతుందంటే ఈ వల్ల వెంటనే న్యాయం జరిగిపోవడానికి మంత్రదానం ఉంటుందా? ఆయన ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి. ఆయన స్థాయిలో ఆయన రికమెండ్ చేయగలుగుతాడు తప్ప కేసునేమో తీసుకొచ్చి ఇది అన్యాయం, ఇది న్యాయం అని చెప్పి సంతకం ఏం పెట్టలేడు కదా. ఖచ్చితంగా ఫైల్ పంపించారు, అది న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపలనే ఆ జగన్మోహన్ రెడ్డి విసిరినటువంటి బిస్కెట్లకి అలవాటు పడిపోయి ఇష్టానురీతిగా పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడుతుందంటే ఎవరైనా సరే అన్యాయం అయిపోయిన అభాగ్యుల పట్ల అండగా నిలబడాలంటే భయం వేస్తుంది. ఇంత నీచమా, ఇంత ఆలోచన, ఇంత దుర్మార్గమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? బుద్ధి లేని గాడిదలా మారిపోయింది ఆ తల్లి. ఇక ఆమె పట్ల ఉన్నటువంటి ఆ అభిమానం కూడా చచ్చిపోయింది ప్రజలకి. కాబట్టి ఒక చీడ పురుగులా తయారైపోయింది సుగాలి ప్రీతి తల్లి. ఆమె గురించి మనం మాట్లాడు కూడా ఆ వ్యక్తిని మళ్ళీ మనం వెలుగులో తీసుకొచ్చినట్టు అవుతుంది. కేసు అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక కోర్టులో ఉన్నటువంటి కేసు ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలుసు. వెంటనే న్యాయం జరిగిపోవాలని బిడ్డ కంటే ఎవరు చేయగలుగుతాడు? తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనతో ముందుకు వస్తుంది ఆ thalli. కాబట్టి ఇలాంటి నీచుల పట్ల, దుర్మార్గుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి మన జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ప్రశ్నారావు రీసెంట్ గా అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు, ఆయన కామెంట్స్ చేశారని చెప్పేసి, అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అరెస్ట్ చేశారు. సో ఇతని వెనకాల వైసీపీ ఉందన్న అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ఉండే అవకాశం ఉందా? ఇలా అంటే ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం జరుగుతుందంటే ప్రధానంగా సరే అధికార పార్టీని ఎవరైనా తిరిగితే ప్రతిపక్షాలు తిట్టిపిస్తారు అనేటి ఒక భావన అనేది కల్పిస్తారు. అధికారం ఉన్నటువంటి వీళ్ళ అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు తిట్టిపిస్తారు అని చెప్పి అంటారు. ఏదైనా కూడా చిన్న పిల్లలు కాదండి, ఇలా మాట్లాడే వాళ్ళందరూ పెద్దోళ్ళే, వయసులో ఉన్నోళ్ళే, అన్ని తెలిసిన వాళ్ళే, నాలెడ్జ్ ఉన్నోళ్ళే. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత ఇంటెన్షన్ మాట్లాడుతారు. సోషల్ మీడియాలో హైలైట్ కావాలని మాట్లాడుతారు, అందరితోని హైలైట్ కావాలని ఇంటెన్షన్ తో మాట్లాడుతారు. మొన్నటి మనం చూస్తే గిట్ట మనం పాస్టర్ ఆయనకైనా కొట్టించుకొని ఈ విధంగా చేసుకున్నాడు. ఇప్పుడు వీడు ఏదైనా కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ అనేది ఇవ్వడం తప్పైపోతుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాబట్టి అందరూ మాట్లాడే హక్కు ఉందని చెప్పేసి రాజ్యాంగం చెబుతున్నప్పటికీ కూడా దాన్ని మితిమీరిగా మాట్లాడిపోతున్నారు. ఇలా ఈ భారతదేశం అంటే ఏంటండి, హిందూ దేశం కదా? హిందువులు ఎక్కువ ఉన్నప్పుడు హిందూ దేశం కాకుండా ఏమవుతుందండి? ఇలా అలాంటి దేశం సనాతన ధర్మం కోసం ఎవరైనా పోట్లాడితే వాళ్ళపై తిట్టడం, ఇవన్నీ చేయడం, ఏదైనా కూడా ఇలాంటి దేశద్రోహం కింద మాట్లాడే వాళ్ళని మాత్రం బయటికి రాకుండా చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రశ్నారావు అరెస్ట్ ను అంటే పవన్ కళ్యాణ్ గారి పైన కామెంట్స్ ని ఎలా చూస్తారు మీరు? అంటే చాలా మంది దీన్ని అతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అతన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఈ భారతదేశంలో దొంగలకు, క్రిమినల్స్ కి అందరికి సపోర్ట్ చేసే రోజులు అయిపోయినాయండి. మన దేశంలో చూడండి, ఎప్పుడు కూడా చూడండి, దొంగలకు, క్రిమినల్స్ కి, మనుషులు చంపిన వాళ్ళకు, మర్డర్ చేసిన వాళ్ళకి అన్నిటికీ మాత్రం సపోర్ట్ చేస్తారు. నీతి నిజాయితీ ఉండి ప్రజల పక్షాన కొట్టేటోళ్ళని ఇక్కడ మంచోళ్ళు కాదు మన దేశంలో. మన దేశంలో అట్లయిపోయిందండి. క్రిమినల్స్ కి సపోర్ట్ చేసే దేశం తయారంటే మనుషులు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నారంటే, ఇలా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు, ఇలా భారత రాజ్యాంగం ఎందుకుందండి? తప్పు చేసిన వాడు శిక్షించాలనే ఇంటెన్షన్ తో ఉంది కానీ చట్టాలన్నీ ఇవాళ తప్పు చేసిన వాళ్ళకు సపోర్ట్ చేయొచ్చు. అందరూ కూడా జీవితాల్లో మీరు కూడా తప్పుదారిన పడతారు తప్ప మీకు అదేం ఉండదు. ఏదైనా కూడా తప్పని తప్పైనా ఒప్పునొప్పని చెప్పి తెలియజేస్తున్నారు. నా ప్రశ్నారావు అరెస్ట్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ గారి పైన సనాతన ధర్మం మీద కామెంట్స్ చేస్తారని చెప్పేసి ఎలా చూస్తారు ఆయన? వాడు జైలుకి వెళ్ళడం కరెక్ట్, 100% ఇస్తా. ఇంకోటి ఏంటంటే మన హిందువులను వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి అంటే వాడు జైలుకి వెళ్ళడం అది సూపర్. అసలు అలాంటి వాడు అసలు జనాల మధ్యలో తిరగకూడదాడు. అసలు వాడు ఉంటే తిరిగితే ఏమవుతుందంటే ఆనాసొంటి వాళ్ళు ఇంకో 10 మంది పుట్టుకొని వస్తూనే ఉంటారు మాట్లాడడానికి. అలాంటి వాడు అరెస్ట్ చేయడం అంటే సూపర్. అసలు అలాంటి వాడు ఇంకా జీవితంలో మళ్ళీ బయటికి రాకూడదు. వాస్తవాన్ని చెప్పాలంటే హిందువులకు వ్యతిరేకంగా మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు మాత్రం ఖచ్చితంగా బయటికి రాకూడదు. వాడి జీత ఖైదు మొత్తం జీవితాంతం వాడు బతికిన రోజులు అందులోనే బతకాలి. వాడికి ఏందనేది మనం ఏం తప్పు చేశాము మైండ్ లో ఉండాలి అంటే వాడు జీవితాంతం ఉండాలి జైల్లో. ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు కదా, వైసీపీ ఉంటున్నాం, మేమే ఉంటున్నాం అని డైరీగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళే ఉంటారు, ఇక ద్రోవులు వాళ్ళే కాబట్టి వాళ్ళే చేస్తారు, ఇంకోటి చేయడు. ఎందుకంటే వాళ్ళు చేసే అంతగా పనులు ఎవరు లేవు. వాళ్ళు చేసిన ఈ పనులు చాలా దరిద్రమైన పనులు అంటే వైసీపీ వాళ్ళవే ఉన్నాయి. రాకూడదని నేను అనుకుంటా. వాళ్ళు వస్తారా రారా అనేది వాళ్ళ ప్రభుత్వం, మనకు తెలియదు. కానీ వదిలేసిన మనకు సంబంధం లేదు. కానీ నేనైతే అనుకునేది ఏంటంటే రాకూడదు, వాడు జీవితాంతం రాకూడదు అంతే. ఓకే.